హే హాయ్ అలెక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఏంటంటే నెక్స్ట్ 30 days ఒక వీడియో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 30 రోజుల్లో నా లైఫ్ను ఫుల్గా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ డే ప్రతి ఒక్కరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఏంటి మ్యాటర్ అంటే నా లైఫ్లో ఒక చేంజ్ అనేది కావాలి, డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. సో దానికోసమే ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక చేంజ్ అయితే కావాలి, అది నాకు కావాలి, మీకు కావాలి. సో ఏదో ఒక రోజు మనం అయితే స్టార్ట్ చేయాలి. అది నేను ఈ ఛాలెంజ్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ డిసిషన్ అయితే తీసేసుకున్నాను. యూట్యూబ్లో కన్సిస్టెంట్గా ఉండడం అంటే చాలా కష్టం. ఎస్పెషల్గా ఇఫ్ యు ఆర్ జగ్లింగ్ విత్ ఆఫీస్ అండ్ యూట్యూబ్, ఈ రెండు ఒకటేసారి ఉంటే డెఫినెట్గా ఇట్స్ నాట్ ఏ ఈజీ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం. బట్ ఐ రియలైజ్ ఇట్, ఇఫ్ ఐ వాంట్ టు గ్రో ఇన్ యూట్యూబ్ డెఫినెట్గా నా లిమిట్స్ని అయితే నేను ఓవర్గా పుష్ చేయాలి. ఈరోజు ఒక వీడియో పెట్టేసి 1 week తర్వాత ఇంకో వీడియో పెడితే ఐ నో డెఫినెట్గా నేనైతే గ్రో కాలేను. లాస్ట్ 2 years నుండి అదే జరుగుతుంది అని నేనైతే ఇప్పటికైతే రియలైజ్ అయ్యాను. సో డెఫినెట్గా ఏదో ఒకటి అయితే డిసిషన్ తీసుకోవాలి. ఫైనల్గా మనం అయితే ఆ డిసిషన్ ఇప్పుడు తీసుకున్నాం. ఈ ఛాలెంజ్ అయితే ఓన్లీ వ్యూస్ కోసమో మానిటైజేషన్ కోసమో కాదు. ఇట్స్ ఫర్ మీ డిసిప్లిన్గా ఉండడం, క్రియేటివిటీగా ఉండడం, రా విత్ మై స్టోరీ, అదంతా మీకు తెలియాలని ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్క రోజు ఒక హైలైట్గానే ఉంటుంది. సో నా లైఫ్లో ఈ 30 days హైలైట్గా ఉండే ప్రతి ఒక్క విషయాన్ని నేనైతే షూట్ చేసి మీ ముందైతే పెట్టి డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. అసలు మీరు ఈ 30 daysలో నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి, ట్రావెల్ వీడియోస్, వ్లాగ్స్, నా డైలీ రొటీన్స్, ఆఫీస్ వర్క్, జిమ్ రొటీన్స్, హెల్తీ ఫుడ్ ఏం తీసుకుంటాను, ప్రతి ఒక్క విషయము, చెన్నైలో ఉండే డిఫరెంట్ హిడెన్ ప్లేసెస్, ప్రతి ఒక్కటి ఈ 30 రోజుల్లో డైలీ ఏదో ఒకటి డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 30 days వ్లాగ్స్లో మీరు అయితే నా నుంచి ఇవైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డార్లింగ్, ఫైనల్ షాట్ వచ్చేసి టెర్రస్ పైన అయితే షూట్ చేస్తున్నా. ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఛాలెంజ్లో కానీ మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మనం అయితే దీన్ని సక్సెస్ చేద్దాం, కలిసి కట్టుగా సక్సెస్ చేద్దాం. ఈ ఛాలెంజ్ ప్రతి ఒక్కటి మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అది ట్రావెల్ వ్లాగ్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఈ 30 daysలో లైఫ్ మాత్రం సింపుల్గా ఉంటుంది. ఓవర్గా ఎక్కడెక్కడో తిరిగి ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ మన సరౌండింగ్స్లో నేను చేసే వర్క్, నేను చేసే ఫాలో అయ్యే మార్నింగ్ రొటీన్స్ కానీ ప్రతి ఒక్కటి జస్ట్ సింపుల్, నో ఎడిట్, రాగా అయితే ఉంటాయి. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా నాతో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో Day 1 అని టైప్ చేయండి. ఓకే డార్లింగ్స్, ఉంటా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం టుమారో వరకు వెయిట్ చేయండి. ఈ 30 daysలో మనం అయితే సూపర్ అండ్ ఎక్సైట్మెంట్తో నెక్స్ట్ 30 daysని కంప్లీట్ చేసుకుందాం. ఒక డిసిప్లిన్ ప్లస్ రొటీన్ అయితే మెయింటైన్ చేసుకోబోతున్నాం. టెర్రస్ పైన చాలా ప్రశాంతంగా ఉంది. ఫైనల్ షాట్ అసలుకి ఎందుకో పైన వచ్చి దిద్దాం అనుకున్నా. ముందు అన్నీ కింద కూర్చొని ఒక డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేసా. కానీ లాస్ట్ షాట్ ఎందుకో పైన ఒక ఆ మూన్ కింద చల్ల గాలికి చేద్దామని అనిపించి పైకైతే వచ్చేసా.